గమనిస్తే తంత్ర తన్మాత్రకి మధ్యలో అసలు ఏమిటి ఆ వ్యత్యాసము, ఎందుకు ఆ కనెక్టివిటీ అని చెప్పే ప్రయత్నంలో ఇక్కడ మంత్రము అని అంటే మంత్ర, మన్ అని అంటే మనస్సు అని అంటాం. త్ర అంటే డివైస్, అంటే మనసుని కంట్రోల్ చేసే ఒక డివైస్, మైండ్ డివైస్. మంత్ర ఇస్ నథింగ్ బట్ మైండ్ డివైస్ అని అంటాం అనమాట, ద జనరల్ లిటరల్ మీనింగ్. ఓకే, మనసు పరికరము అని అంటాం. అలాగే యంత్రము, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మంత్రము, యంత్రము, మండల, ముద్ర అని అన్నా. మంత్రం ఏంటి, మైండ్ ని కంట్రోల్ చేసేటువంటిది, ఇట్ ఇస్ అ మైండ్ డివైస్. యంత్రము, యంత్ర అని అంటే యమ అంటే నియంత్రణ, కంట్రోల్. అలాగే త్ర అని అంటే ఇట్ ఇస్ అ డివైస్ అని అర్థం, అంటే ఇట్ ఇస్ అన్ ఎనర్జీ కంట్రోలింగ్ డివైస్. యంత్ర అనేది ఒక ఎనర్జీ కంట్రోలింగ్ డివైస్. మంత్ర అనేది మైండ్ కంట్రోలింగ్ అయితే యంత్ర అనేది ఎనర్జీ కంట్రోలింగ్ డివైస్. తర్వాత తంత్ర అంటే ఏమిటి, ఇప్పుడు తన్ అని అంటే ఒక ప్రాథమికమైనటువంటి కొలత, ప్రైమరల్ మెజర్మెంట్. ఆ మెజర్మెంట్ దేనికి అంటే పంచతత్వాలకు ప్రైమరల్ మెజర్మెంట్ అన్నమాట. ఓకే, ప్రైమరీ మెజర్మెంట్ అంటే ఒక వ్యక్తి తాలూకా భౌతిక దేహంలో, శక్తి శరీరంలో ఎంత మోతాదులో పంచతత్వాలు ప్రకటితమవుతున్నాయి, అలా ప్రకటితం అవుతున్న వాటిలో వాటి పూర్తి స్థాయిలో ప్రకటితం అవ్వకుండా నిరోధిస్తున్న అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటి కొలతను తీసుకొని, అంటే వాటిని గమనించి వాటిని తీసివేసి ఆ ప్రాసెస్, అంటే ఆ పంచతత్వాలు క్లియర్ గా ఫ్లో అయ్యే విధంగా చేసేదే తంత్ర. ఆమె క్లియర్ అండి. తంత్ర, తంత్ర అని అంటే ఏమిటి, ప్రాథమికమైనటువంటి ఒక నియంత్రించగలే పరికరము. తంత్ర ఈజ్ ఆల్సో, ఇట్ ఈస్ సింప్లీ సేయింగ్ ఇట్ ఈస్ అ టెక్నిక్. తంత్ర ఈజ్ అ టెక్నిక్. దేని పరంగా టెక్నిక్, ఏవైతే పంచతత్వాలు మన శరీరంలో భౌతిక అలాగే శక్తి శరీరాల్లో ఉన్నాయో వాటిని గమనించగలుగుతుంది అనమాట తంత్ర. ఆ గమనించి వాటికి అవరోధాలుగా ఉన్న వాటిని తీసివేసేటువంటి ఒక పరికరమే తంత్ర అని అంటాం.